ఇవాళ మా కాలనీలో అయితే గణేశుడి నిమజ్జనం ఉంది. మా కాలనీ వాళ్ళందరైతే గణేశుడి దగ్గరికి వచ్చేసారు. చిన్న పిల్లలైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నారు అసలు. ఫస్ట్ అయితే లడ్డు వేలం పాట స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ వర్షం పడుతున్నా కూడా వేలం పాట ఆపలేదు. మీకైతే మా కాలనీలో జరిగిన వేలం పాట గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఫస్ట్ పెద్ద లడ్డు అయితే 41,000 రూపీస్ కి వెళ్ళింది. చిన్న లడ్డు అయితే 33,000 రూపీస్ కి వెళ్ళింది. ఇంకా కలిశం అయితే 12,000 రూపీస్ కి వెళ్ళింది. నెక్స్ట్ అయితే డబ్బుల మాల 6,000 రూపీస్ కి వెళ్ళింది. ఈ 5 డేస్ పెద్ద విగ్రహంతో పాటు వెండి విగ్రహం కూడా పూజలు అందుకుంది. అదైతే 12,000 రూపీస్ కి వెళ్ళింది. ఇంకా మిగతా ఫ్రూట్స్ అయితే 1116 కి వెళ్ళాయి. వేలం పాట ఇంకా అన్ని కార్యక్రమాలు కంప్లీట్ అయిపోయాయి కాబట్టి విగ్రహాన్ని బండిలో కూర్చోబెడుతున్నారు. మనం ఇట్లా చిన్న గణేశులని ఇంట్లో పెట్టుకున్న తర్వాత పెద్ద గణేశుడి దగ్గర పెడతాం కదా, అవైతే ఇలా చిన్న పిల్లలందరూ ఒక్కొక్కటి తీసుకెళ్లి బండిలో కూర్చోబెడుతున్నారు. అప్పటికే టైం 9 o'clock అయిండే. ఇంకా డీజే అవన్నీ స్టార్ట్ చేసినారు. ఏజ్ తో సంబంధం లేకుండా అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు అయితే డాన్స్ చేస్తున్నారు. మెయిన్ గా ఆంటీ వాళ్ళైతే ఫుల్ ఎనర్జెటిక్ గా ఉన్నారు. నేను కూడా చిన్నగా అక్కడక్కడ డాన్స్ చేశాను. కోలాటం స్టిక్స్ కూడా ఉండే, సో అందుకే ఇక్కడ అందరం కోలాటం వేస్తున్నాం. ఇప్పుడు నిమజ్జనం అంత ఎంజాయ్ చేయట్లేదు కానీ చిన్నప్పుడు అయితే చాలా ఎంజాయ్ చేసేదాన్ని. అసలు కంటిన్యూగా డాన్స్ చేస్తుండే. చిన్నపిల్లలు అయితే అందరూ కలర్స్ చూసుకున్నారు. అసలు అది వేరే వైబ్ అప్పట్లో. చూడండి ఎంత లేట్ నైట్ అయినా కూడా లేచే ఉన్నారు అందరూ. ఇవన్నీ చూస్తుంటే దివాళీ స్టార్ట్ అయినట్టు అనిపించింది. 2025 లో మా కాలనీ నిమజ్జనం ఇలా జరిగింది అండ్ మేమైతే చాలా ఎంజాయ్ చేసాము.